ఆచి చికెన్ మసాలా. ఇక కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మాలపాటి భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం విదేశీ ఫోన్ నెంబర్ నుండి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ఫోన్ చేసి తన అంతు చూస్తారని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సైతం దుర్భాషలాడారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెనమలూరు పోలీసులను ఆశ్రయించి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. తనకు తన ఫ్యామిలీకి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. గతంలో కూటమి ప్రభుత్వంపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు మాలపాటి భాస్కర్ రెడ్డి సుమారు 6 నెలల క్రితం జైలు జీవితం గడిపాడు. దీంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం పెంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. మాలపాటి భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయానికి సంబంధించి కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించి కూడా రాజధానికి కోతవేటు దూరంలో ఉన్న ఆ విజయవాడ నుంచి దాదాపుగా ఒక 10-11 కిలోమీటర్ దూరంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గానికి ఇది వేదిక అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే బోడే సంబంధించి బెదిరింపు కాల్స్, ఆయనకి సంబంధించిన థ్రెట్, ఆయనకి సంబంధించిన ఇబ్బందులు పలు రకాలుగా ఉండటంతో ఆయన కొద్దిసేపటి క్రితం ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసిన అనంతరం కూడా పోలీసులు రంగంలోకి దిగి ఎవరు బెదిరించారు, ఎవరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు దాని మీద పోలీసులు విచారణ ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సంబంధించి బెదిరింపు కాల్సి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ రాజధాని ప్రాంతానికి కోతవేడు దూరంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆ బోడే ప్రసాద్ ఉన్నాడు. ఈ బోడే ప్రసాద్ కు సంబంధించి ఆ రాజధాని ఏదైతే ఎన్డీఏ ఆ కూటమి ఆంధ్రప్రదేశ్ లో వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 2-3 సందర్భాలలో ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే రాష్ట్రానికి సంబంధించిన పలు నివేదికల సందర్భంలో అర్ధరాత్రి అపరాత్రి అని కూడా ఆయన నిలుచోకోకుండా దాదాపుగా ఏదైతే ప్రక్రియ రాష్ట్రానికి సంబంధించిన పలు డాక్యుమెంట్స్ అర్ధరాత్రి పూత్ర తగలబెడుతున్న సమయంలో ఆయన అక్కడికి వెళ్లి నిల్చొని ఆ డాక్యుమెంట్స్ తగలబెట్టకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అలాగే రాజధాని కోతవేటు దూరంలో ఉన్న ఆ పెనమలూరు నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఆ రాష్ట్రంలో ఎవరైతే ఎమ్మెల్యేలు అభివృద్ధిలో దూసుకుపోతున్నారని ఆ నివేదిక ఇస్తే ఆ నివేదికలో కూడా ఆ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత మేరకు గతంలో 2000 ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగిన కొన్ని అక్రమాలు, అన్యాయాలు, కొంత మేరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదుల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన్ని విచారణ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి విదేశాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సంబంధించి ఆయన మీద కొంతమేరకు బెదిరింపు కాల్స్ రావటం, ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందని ఆయన ఆ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం, ఫిర్యాదు చేసిన అనంతరం ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఫిర్యాదుని తనంతరం విచారణ చేసిన పరిస్థితుల్లో ఈ యొక్క కాల్స్ ఏదైతే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సంబంధించిన ఒక కాల్స్ విదేశాల నుంచి వచ్చినాయి, విదేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవహారం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన
భాస్కర్ రెడ్డి అనే యువకుడు ఫోన్ ద్వారా కొంతమేరకు బెదిరింపుకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం విదేశీ ఫోన్ నెంబర్ నుండి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు ఆ ఫోన్ చేసి అతను అంతు చూస్తానని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం దుర్భషలాడిన పరిస్థితి ఉంది. అయితే గతంలో కూటమి ప్రభుత్వంపై అసభ్యకరంగా ఆ పోస్టులో పెట్టినందుకు ఆ మాలపాటి భాస్కర్ రెడ్డి సుమారుగా 6 నెలల క్రితం ఆ జైలు రాజమండ్రి జైలు కూడా పంపించిన పరిస్థితి ఉంది. ఆయన్ని కొంతమేర కేసు నమోదు చేసి ఆ పలు సెక్షన్ల మీద ఆ జైలుకు పంపించిన పరిస్థితి. అయితే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని చేసి ఉండొచ్చేమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాకి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే తన మీదకు సంబంధించిన కేసులు కానీ తన మీదకు సంబంధించిన అక్రమ కేసులకు సంబంధించి కానీ తన మీద అక్రమంగా పెట్టారని భాస్కర్ రెడ్డి చెప్పటం కానీ మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తనను విదేశాల నుంచి విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కూడా తనకు బెదిరింపు కాల్సి వచ్చినాయి. విదేశీ ఫోన్ నెంబర్ నుంచి తనను బెదిరిస్తున్నారంటూ కూడా ఒక ఎమ్మెల్యే ఆ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు ఆ కేసు స్వీకరించి విచారణ చేసిన అనంతరం కూడా ఈ యొక్క ఫోన్ కాల్ విదేశీ ఫోన్ కాల్ అది కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనేది కూడా కొంతమేరకు విచారణ వచ్చింది. అయితే దీని గురించి మరింత సమాచారం మనకు తెలియాల్సి ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ.